హాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్క యూట్యూబర్ కల సిల్వర్ ప్లే బటన్. ఎంతో కష్టపడితేనే కానీ ఇది రాదండి. కానీ నాకు 1.5 ఇయర్లోనే రావడం జరిగింది. మరియు ఇది మీ అందరితో షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముందు మీకు ఒక విషయం చెప్పాలండి. నా ఛానల్ అయితే అసలు మానిటైజేషనే అవ్వదనుకున్నాను. ఎందుకంటే కారణం ఉంది దానికి కూడా. చాలా వీడియోల్లో ఫేస్ చూపించకపోతే మానిటైజేషన్ అవ్వదు, మ్యూజిక్ ఉంటే అవ్వదు, మిక్స్డ్ కంటెంట్ ఉంటే అవ్వదు అని, మరికొందరు అయితే ట్విట్టర్ లేకపోతే మానిటైజేషన్ అవ్వదు అని ఇలా రకరకాలుగా చెప్పారు. అభినందిస్తూ యూట్యూబ్ CEO సైన్ చేసిన సర్టిఫికెట్ ఇది. అవన్నీ చూసిన తర్వాత నేనైతే డిసైడ్ అయిపోయాను మానిటైజేషన్ అయితే అవ్వదని. 100 వీడియోలు చేసిన 50 మంది కూడా సబ్స్క్రైబర్స్ అవ్వలేదు. కానీ నేను ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వలేదండి. ఇష్టంతో చేశాను, సక్సెస్ అయ్యాను. ఇదేనండి అసలైంది సిల్వర్ ప్లే బటన్. ఈ విధంగా వాళ్ళకి ఫిక్స్ చేశాను. వాల్ పెయింట్ ఇది కూడా లైట్ అవ్వడం వల్ల లుక్ రాలేదు. సో వాల్ పేపర్ అంటిద్దామని ఒక ఐడియా వచ్చింది. ఇలా అంటించాను. మంచి లుక్ వచ్చింది, చాలా బాగుంది. సర్టిఫికెట్ కూడా ఇలా ఫ్రేమ్ చేయించాను. నా వీడియోస్ అన్నీ మ్యూజిక్తోనే ఉంటాయి, ఎక్కడ ఫేస్ చూపించలేదు. అయినా ఒక రోజులోనే మానిటైజేషన్ అయిపోయింది. అదే నెలలో 40,000 క్యాష్ కూడా వచ్చింది యూట్యూబ్ నుంచి. ఇప్పటి వరకు ప్రతి నెల వస్తూనే ఉంది. వీడియోస్ కోసం అయితే నేను ఎటువంటి ఎక్స్ట్రా ఖర్చు అయితే చేయలేదు. మీరు కూడా స్టార్ట్ చేసినట్లయితే చిన్నగా స్టార్ట్ చేయండి. నాకున్న చిన్న మొబైల్తోనే షూట్ చేసి అప్లోడ్ చేసేవాడిని. స్టార్టింగ్లో ఎవరికి వ్యూస్ సబ్స్క్రైబర్స్ రారండి. 4,000 అవర్స్ వాచ్ టైము, 1,000 సబ్స్క్రైబర్స్ రావాలంటే ఒక ఏడాది పడుతుంది. అంతవరకు ఓపికగా ఉండాలి. నాతో పాటు స్టార్ట్ చేసిన చాలామంది యూట్యూబర్స్ మధ్యలోనే ఆగిపోయారు. ఎందుకంటే ఖర్చు ఎక్కువ పెట్టడం, పెద్ద పెద్ద కెమెరాలు, స్టూడియో సెటప్లు, చెఫ్లను తీసుకురావటం ఇలా అన్నమాట. మరికొంతమంది అయితే హై ఎక్స్పెక్టేషన్స్ తోటి రావటం. అంటే ఈరోజు వీడియో చేస్తే రేపు వైరల్ అయిపోవాలి, ఎల్లుండి డబ్బులు వచ్చేయాలి, సబ్స్క్రైబర్స్ వచ్చేయాలి అంటే అవ్వదండి. ఇష్టంతో రండి. మీకు తెలిసిన విషయాన్ని సూటిగా చెప్పే ప్రయత్నం చేయండి. ఇలా చేస్తే ఎవరైనా సరే తప్పకుండా సక్సెస్ అవుతారు.